సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ అన్నారు. 2025 సంవత్సరంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఎన్నో విజయాలను సాధించిందని 2026లో కూడా విజయాలను సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. క్రైమ్ రేట్ తగ్గిందని, రోడ్డు ప్రమాదాల శాతం కూడా తగ్గుముఖం పట్టిందని కమిషనర్ తెలిపారు. ప్రజల సహకారంతోనే ఇవన్నీ సాధించామంటున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్తో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 2025 సంవత్సరం చూసుకుంటే టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్టీఆర్ పోలీస్ యంత్రాంగం చూసుకుంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అలాగే 2026 కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది కూడా ప్రస్తుతం మనకి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు చెప్పండి. 25 చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ పోలీస్ యంత్రాంగం ఒక సక్సెస్ఫుల్ ఇయర్గా చెప్పవచ్చు. సో 2025 మాకు టార్గెట్స్ మేమే సెట్ చేసుకున్నాము. ముఖ్యంగా ఒక బెంచ్ మార్క్ అనేది మనము సెట్ చేయడం జరిగింది. సో అది మాకు కూడా కాస్త టెన్షన్గానే ఉంది, ఎందుకంటే మళ్ళీ 2026లో అది రిపీట్ చేయగలమా లేదా అనేది కొంత ఆందోళనకరంగా ఉంది మాకు కూడా. ఎందుకంటే అన్ని క్రైమ్స్ తగ్గాయి, రోడ్ యాక్సిడెంట్స్ 20% తగ్గాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ 40% పెరిగాయి, ప్రాపర్టీ రికవరీ 80% రికవరీ వచ్చింది, తర్వాత బాడీలీ అఫెన్సెస్ 20% తగ్గింది, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఒక 20% తగ్గింది, అన్నీ తగ్గాయి. సో దీన్ని మనము ఇదే ట్రెండ్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా మెరుగైన పోలీసింగ్ ఇవ్వాలంటే ప్రివెన్షన్ మీద ఎక్కువ మనము ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో క్రైమ్ ప్రివెన్షన్ మీద 2026లో మనము టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ క్రైమ్ని ప్రివెంట్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం. అంటే చూడొచ్చు, దసరా కానివ్వండి బాగుంది, సక్సెస్ఫుల్గా ఇది అయితే చెప్పవచ్చు. అంటే ఇటువంటి ఇంకా మరిన్ని ఏమైనా తీసుకోబోతున్నారు? సో టోటల్ ప్రతి దగ్గర కూడా టెక్నాలజీని పోలీసింగ్తో అనుసంధానం చేస్తున్నాము. సో దాని గురించే మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి. సో ఒకవైపున టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి ఒక ఇన్హిబిషన్ ఉంటుంది, తర్వాత ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో దాన్ని అధిగమిస్తూ మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. సో పోలీస్ శాఖలో దాన్ని చొప్పిస్తూ ఈ విధంగా టెక్నాలజీని వాడితే మనకు ప్రతి సందర్భంలో గౌరవ సీఎం గారు చెప్తుంటారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. సో ఆ రీతిలో మనం వెళ్ళాలంటే మనం చాలా వినూత్నమైన సంస్కరణలు, తర్వాత కొంత రెవల్యూషనరీగా మనం ముందుకు వెళ్ళాలా. అవే చేస్తున్నాం, 2026లో కూడా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్టయితే 2025 సంవత్సరంలో ఎటువంటి మంచి ఫలితాలు సాధించాము, 2026లో కూడా అంతకు మించి మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంగా కూడా పోలీస్ యంత్రాంగం మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకుంటూ కూడా అదేవిధంగా ముందు ప్రమాదాల నివారణ కానీ, ఇతర ఆస్తుల రికవరీ కానీ, ఇటువంటి అన్నింటిలో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ పోలీస్ యంత్రాంగం చూసుకున్న రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ గుర్తింపును కొనసాగేలా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ కమిషనర్ అంటున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, HM TV.